చెప్తారులే అనుకున్నాను. ఎప్పుడు ఆయనే చెప్తారు కదా అనే ఫీలింగు. నేను మొన్న చెప్పారు ఈయన గుడ్ ఫ్రైడేకి మనకు ఆరో మాట అని ఫ్యామిలీ కోట్ ఇచ్చాను. ఫ్యామిలీ కోట్ పర్లేదు, ఇంకా ఆయనే చెప్తారనుకున్నాను నేను. ఈయన నాకు సంబంధం లేదు, నువ్వే చెప్పాల్సిందే అని నిలబడ్డారు. నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్లో. అది స్ట్రెస్ ఏమో కానీ మొత్తం మెండరాలు లాగేస్తున్నాయి. ఈవినింగ్ టైము వచ్చిన తర్వాత నా పని అంతా అయిన తర్వాత 10 తర్వాత స్టార్ట్ చేద్దామన్నా బైబిల్ తీసేసరికి నా మెండలో లాగేస్తున్నాయి. పడుకుని పోయాను. 10 మినిట్స్ కూడా చూడలేదు నేను వాక్యం, పడుకుని పోయాను. మార్నింగ్ అయినా ఎలా పడుకునేటప్పుడు కూడా ధైర్యం ఏంటి, మా ఆయన చెప్తారు నేను చెప్పకపోతే. ఆయన మాత్రం గట్టి పట్టు మీద అన్నారు. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అసలు నువ్వు వాక్యం మధ్యన సరిగ్గా చదువుతున్నావా, వాక్యం చదవట్లేదు కాబట్టి, వాక్యం చదవట్లేదు కాబట్టి కనీసం ఇలా అయినా వాక్యం చెప్పని నన్ను నిలబెట్టారు. నేను అసలు ప్రిపేర్ అవ్వలేదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ అలా చూశాను. 7వ మాట ఒకసారి చదువుకుందాం, 6వ మాట ఒకసారి చదువు. యేసు ఆ చెరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది 6వ మాట ఏంటండి, సమాప్తమైనది. సమాప్తమైనదని ఎప్పుడు అంటాం, ఒక పని పూర్తయ్యాక అంటాం. యాక్చువల్గా కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు తల్లకిందులైపోతున్నప్పుడు, ఇంకేం చేయాలో అర్థం కాక మన లైఫ్ ఇంక ఎండ్ అయిపోయింది అన్నప్పుడు కూడా నా పని అయిపోయింది అని చెప్తాం. నా ఫినిష్, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నా చేతిలో నాకు హోప్స్ ఏమీ లేవనుకున్నప్పుడు కూడా సమాప్తమైనదని చెప్తాం. కానీ దేవుడు ఇక్కడ సమాప్తమైనదని చెప్తున్నది హోప్స్ లేనప్పుడు కాదు, చాలా సక్సెస్తో, నేను విజయాన్ని పొందేననే ఉద్దేశంతో సక్సెస్తోనే సమాప్తమైనదని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైనా మన పని పూర్తయిపోయి మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు అది ఎండ్ అయింది అనుకోండి, అసలు ఇది స్టార్ట్ చేయడం ఎవరికైనా ఈజీయే. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది కదా, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. స్టార్ట్ చేయడం ప్రతి ఒక్కరూ చెయ్యొచ్చు, కానీ ఎండ్ చేయడం అందరి వల్ల కాదు. దేవుడు ఆయన చేయాలనుకున్న పని కంప్లీట్గా చేసిన తర్వాత సక్సెస్తో, విజయోత్సవంతో, సంతోషంతో తన తండ్రికి సమాప్తమైనదని మనందరికీ తెలియజేస్తున్నాడు. తను చేయాలనుకున్న పని అంతా కూడా ఎక్కడా కూడా తనకు ఎదురైన ఒడిదుడుకుల్లో ఆగిపోకుండా తన పని అంతా పూర్తి చేయగలిగాడు. అలాగే ఇప్పుడు అసలు తను పని చేయడం తర్వాత సంగతి చూడండి. ముందు ఆయన ఎలా వచ్చాడు, అసలు ఈ లోకానికి ఎలా వచ్చాడంటే, మీరు ఎప్పుడైనా అనుకుంటే ధనవంతుడిని ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్ళి కూర్చోమంటే ఉండగలరా అండి? స్లమ్ ఏరియాలో ధనవంతుడే కాదు, నేనే వెళ్ళి నాకు నచ్చింది ఏదైనా చేయమంటే కనీసం మురుగ్గా ఉన్న ప్లేస్లో ఉండమంటే ఉండను. యాక్చువల్గా పిల్లలు సరదాగా నేను చెప్పాలనుకోవట్లేదు, అంటే చిన్నపిల్లలు ఏదైనా తినేది నాకు తీసుకొచ్చి ఇచ్చినా అది మురుకుగా ఉంది, లేదా వాడు ఎలా ఉన్నాడో, వాడు ఎలా హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి తీసుకోలేం మనం ఎవరమైనా సరే. అలాంటిది అంత గొప్ప దేవుడు పరలోకంలో తన తండ్రి పక్కన కూర్చోవలసిన వాడు అంతటి ఆధిక్యతను వదులుకొని ఈ లోకంలోకి పోనీ ధనవంతుడిగానే వచ్చాడా అంటే లేదు, ఒక దరిద్రమైన కుటుంబంలోకి వచ్చి జన్మించాడు. అది ముందైనా అది యాక్సెప్ట్ చేయడం చాలా గ్రేట్. అది ఎందుకు అలా ఆయన ఒప్పుకున్నాడంటే మన మీద ఉన్న ప్రేమ, రెండోది తన తండ్రి అంటే విధేయత. ఈరోజు మనము ఉన్నాం, ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనం ఏమంటాం, మనకు నచ్చితే చేస్తాం, లేదంటే ఇది చెయ్యం అని మనం అనేస్తాం. మన పిల్లలకు మనం ఎంత అపురూపంగా చూస్తామో, వాళ్ళకి పడి లేచి ఇంకా ఇది కావాలని అనకుండానే మనం అన్నీ మన పిల్లలకి ఇస్తాం. కానీ ఏదైనా చిన్న పని చెప్పామనుకోండి, అమ్మా నా వల్ల కాదమ్మా అనేస్తారు. ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉన్నాం. కానీ దేవుడు తన తండ్రి పట్ల ఎంతో విధేయత కలిగి ఉన్నాడు కాబట్టే అంతటి శిక్షకు, ఎంతటి భయంకరమైన పరిస్థితికి కూడా తను అప్పగించుకోగలిగాడు. మనం కూడా ప్రతి దాంట్లో కూడా మన దేవుడైన మన తండ్రికి విధేయత కలిగి ఉండాలి మొట్టమొదటిగా. అలాగే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇప్పుడు నేను చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అనుకుంటాను, ఏమండి మనం ఫ్యూచర్లో ఎలాగన్నా ఉండాలని దేవుడిని ప్రార్థన చేద్దామండి, అలా బాగుండాలి, ఇలా బాగుండాలి, నాకేమో ఆస్పాస్తులు వద్దు, కానీ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలి, కొన్ని రోజుల్లో దేవుడు మార్చేస్తాడేమో, రేపు కాకపోతే మా పైన మార్చేస్తాడేమో అని నేను ప్రతిదీ ఇంత అంటూ ఉంటాను. ఈయన అంటారు, నువ్వు అంత హోప్స్ పెట్టుకోకు,
దేవుడేమి గొప్ప అద్భుతం చేసేస్తాడని ఊహించుకోకు, ఆశపడకు. దేవుడు ఇలాగే ఉంచుతాడేమో అనుకునే ముందుకెళ్ళాలి. దేవుడు ఏదో చెయ్యాలని అస్సలు ఆశపడకూడదంట. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఇంకా ఎన్నాళ్ళండి ఎలాంటి పరిస్థితులే, ఒకరు మనం చూసే విధంగా మమ్మల్ని ఎవ్వరూ ఏమి అనరు అసలు. నిజంగా మా సిచ్యువేషన్ బట్టి మాకు సపోర్టివ్గా ఉండే ఫ్యామిలీనే దేవుడు ఇచ్చాడు. కానీ నేనేమనుకుంటానంటే, ఎవ్వరూ మనం చూసి అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారా అని అనుకోకూడదు. మనం కష్టపడతాం, మనకిద్దరికి ఓపికగా కష్టపడే ఓపిక దేవుడిచ్చాడు. మనం ఎందుకు మన చూసి పక్క వాళ్ళు జాలిపడేలా ఉండాలి అనే ఫీలింగ్ నాకు. ఈయనంటారు, నువ్వేది ఊహించుకోకు, దేవుడు ఇలాగే నడిపిస్తాడనే నమ్మకంతో ఉండంటారు. అంటే నేను అసలు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడ్డా. అంటే ఒక మనిషిగా నాకు తినడానికి ఉంది, తాగడానికి ఉంది, కావాల్సి ఉన్నాయి, నా ఇంటి వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు, అయినా కూడా నాకు ఇద్దొద్దు, ఇంకా ఏదో కావాలని నేను కోరుకుంటున్నాను. కానీ అలాంటిది దేవుడు తన తండ్రి పక్కనే ప్లేస్ను వదిలేసి, ఆ పరలోక మహిమను వదిలేసి, మనలాంటి పాపులమైన మనలాంటి మనుషుల కోసం ఈ లోకంలోకి రావడానికి ఎంతగా తగ్గించుకొని వచ్చాడో. నిజంగా మనమైన పరిస్థితులను బట్టి అస్సలు యాక్సెప్ట్ చేయలేం. కొన్ని ఇలా వద్దు దేవా, నువ్వు ఎందుకు ఇలా చేయాలి, అలాగే చేయలేవా అని ప్రతిదీ క్వశ్చన్గా కాదు, మనం ఆయనకు ఆర్డర్ చేస్తాం, బ్రతిమలాడడం, పశ్చాత్తాపడడం, లేదా నాలో ఏదైనా తప్పు ఉందా అని పశ్చాత్తాపడడం. కానీ నువ్వెందుకు ఇలా చేయాలని మాత్రమే క్వశ్చన్ చేస్తాం. కానీ దేవుడు ప్రతి దానికి ఆయన ఏ పాపం ఎరగకపోయినప్పటికీ ఒక మనిషిగా మురికిలో అనుకోకుండా మన పిల్లలే డ్రైన్లో పడిపోయారు అనుకోండి, టక్కని ఎంత ప్రేమగా ఉన్నా టక్కని లేపేస్తాం బాగానే, కానీ ఎత్తుకుని హత్తుకోము. ముందాన్ని కడిగేసి అండ్ శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాతే మనం హక్ చేసుకుని కన్నీళ్ళు అరుస్తామేమో, కానీ డైరెక్ట్గా తీసుకుని హక్ చేసుకోము ఎవ్వరం. కానీ దేవుడు అంతకన్నా మురికివారమైన మనని ప్రేమించి మన హత్తుకుని మన కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన పనులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. లోకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనం అండి. రెండు 2:49. నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా? ఆయన ఎందుకు వచ్చాడండి? తన తండ్రి పనులు చేయడానికి మాత్రమే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పనులు ఏంటనేది చూద్దాం. లోకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం అండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది కదా ఆయన ఎందుకు వచ్చాడండి. తన తండ్రి తను ఎందుకు పంపించాడు? గురుడ్డి వారికి చూపునివ్వడానికి, పేదలకు సహాయకంగా ఉండడానికి, నలిగిన వారికి విడిపించడానికి ఆయన తన తండ్రిని పంపించాడు. అంతకు మించి దేవుని గూర్చిన సత్యాన్ని ప్రకటించడానికి తన కుమారుణ్ణి దేవుడు పంపించాడు అనమాట. యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుడు ఏం చేయడానికి వచ్చాడండి? మొదటగా మన దేవుడు మనకు సువార్త తెలియచేయడానికి మొదటగా వచ్చాడు. రెండవ పని ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడండి. అపవాది చేసే పనులు ముఖ్యంగా ఏముంటాయండి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అపవాది క్రియలు ఏంటండి?
అపవాది ఎప్పుడు ఏం చేయాలనుకుంటాడు? మనం ఏ తప్పు చేస్తామా, మన మీద నేరం మోపాలా అని చూస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే ఏ తప్పు చేసినా దానికి పాప పరిహారార్థ బళ్ళు, అపరాధ పరిహారార్థ బళ్ళు అని అర్పించాలి. అప్పట్లో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞల్లో ఏది మీరినా ప్రతిసారి బలులు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలా ప్రతిసారి ఇవ్వాలంటే మనం ప్రతి క్షణము చేయాలి. అలా ప్రతిసారి చేయగలమా? అప్పట్లో అలా చేస్తూ ఉండేవారు. కానీ ఆ బలుల వల్ల వాళ్ళకి నిజంగా నా పాపాల నుంచి నేను విడిపించబడ్డానని నిజమైన నిశ్చయిత లేదు. సో దేవుడు ఎందుకు వచ్చాడు? ఆ నిశ్చయితను మనకు కలిగించడానికే వచ్చాడు. మనం రక్షణ పొందడానికి ముందు ఎన్ని పాపములు చేసినా ఈనాడు నేను పరిశుద్ధురాలిని అని చెప్పగలను. ఎందుకు? నన్ను నా దేవుడైన యేసుక్రీస్తు ఆయన సొంత రక్తంతో నన్ను కడిగాడని నమ్మకంతో ఇక నేను ఏ పాపము చేయలేదు. నేను ముందు చేసిన పాపాలు ఏవి కూడా నాకు సంబంధించినవి కానట్లుగా నేను ఉంటాను. ఎందుకంటే ఒక పిల్లలు ఎవరైనా అప్పు చేస్తే ఏం చేస్తారో, తండ్రి వచ్చి తనకున్న ఆస్తిని బట్టి అప్పు తీర్చాడు అనుకోండి, ఇంకా పిల్లలకి అప్పు ఉందనే చెప్పగలరు ఎవరైనా? చెప్పలేరు. మా నాన్న తీర్చాడుగా అని మనం చెప్పగలుగుతాం. అలాగే మనం చేసిన పాపాలను బట్టి దేవుడు తన రక్తాన్ని అర్పించి తన ప్రాణాన్నే మన కొరకు అర్పించడం ద్వారా మన పాపాలన్నిటి నుంచి కూడా వాడిని విడిపించాడు. అపవాది ఏం చేస్తాడంటే ప్రతిసారి ధర్మశాస్త్రాన్ని బట్టి వీరు పాపం చేశారు, వీళ్ళు బలులు అర్పించట్లేదు, సో వీళ్ళకి పాపం వల్ల వచ్చే జీతం కంపల్సరీ మరణం కాబట్టి వీళ్ళ మరణం ద్వారా పాతాళంలోకి వెళ్ళిపోవాలనే ప్రయత్నాలు చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ అపవాది క్రియలను లయపరిచి, ఇదిగో నా పిల్లల బదులు నేనే నా బిడ్డల పాప పరిహారార్థమే నేను ఈ సిలువలో వేలాడి చనిపోతున్నాను, నా రక్తాన్ని నా ఆఖరి బొట్టు వరకు కూడా నా బిడ్డల కొరకు నేను కార్చుతున్నాను, కాబట్టి ఇక నా బిడ్డలు చాలా పరిశుద్ధులు అని దేవుడు తన బిడ్డల మీద మన కొరకు ఖచ్చితమైన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సో దేవుడు చేసిన త్యాగాన్ని బట్టే ఈరోజు మనం పరిశుద్ధంగా తీర్చబడ్డామండి. ఇలా పరిశుద్ధంగా మనం తీర్చబడ్డానికే మొట్టమొదటిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. 2 తిమోతి 4:7 ఉంటుంది కదా. పౌలు వారు చెప్తున్నారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. చాలండి. పౌలు చెప్తున్నాడు కదా, తను ఎంతో మొదటగా దేవుని సంఘాన్ని చాలా హింసించిన వ్యక్తే అయినప్పటికీ తన దేవుడు తనకు అప్పగించిన పని అంతా కూడా చాలా శ్రమతో కూడిందే. నా భర్త ఎప్పుడు ఇలాగే చెప్తాడు, మనం శ్రమ పడాలంతే. దేవుడు మన పిలుచుకుంది ఏది తర్వాత ఐశ్వర్యాన్ని ఇస్తాడని, లేకపోతే తర్వాత దాన్ని దీవించేస్తాడని ఏమీ ఇవ్వలేదు. మనం శ్రమ పడాలి. శ్రమ ఉందని ముందే దేవుడు చెప్పాడు కదా. నువ్వు ఎందుకు ఊహించుకుంటున్నావు? భవిష్యత్తులో ఏదో కార్యం జరిగిపోద్ది, మనం బాగుంటాం, మనకు అన్నీ వచ్చేస్తాను ఎందుకు ఊహించుకోవాలి? మనం చెయ్యాల్సిందే ఇది. ఈ లోకంలో శ్రమ పడాలి, ఆ శ్రమలో నిలవాలని చెప్తారు. నిజంగా ఆయన చెప్పినప్పుడు బాగుంటుంది, కానీ మళ్ళీ లోపల దేవ నిజమేనంటావా, ఇలాగే పడాలి ఈయన చెప్తున్నారని మనసులో అనిపిస్తుంది. అంటే మనం మనుషులేం కదా. ఆయన కాకపోతే ఆయన మాటని మనసులో పెట్టుకుంటాను, కానీ లోపల అలా అనిపిస్తుంది అనమాట. పౌలు నిజంగా మంచి పోరాటం పోరాడాడు. తనకున్న ప్రతి శ్రమలో తను అంటాడు, అపాయంలో కూడా నాకు దేవుడు ఉపాయాన్ని అనుగ్రహించాడని. మనం ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా ప్రతి శ్రమలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడు. నిజానికి నేను చాలాసార్లు అనుకుంటాను, నా దేవా నా చేయి విడిచితివని కీర్తనల గ్రంథంలో ఉంది కదా, 22 కీర్తన. అది చదివినప్పుడు మనసులో నేను అనుకుంటాను, నువ్వు నన్ను విడవలా, నేనే నేను విడిచిపెట్టా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టట్లేదండి, విడిచిపెట్టలేదు కనుకే ఈరోజు మనం ఇలా ఉన్నాం. కానీ ప్రతిసారి మనం ఏం చేస్తాం? మనమే విడిచిపెడుతున్నాం. ప్రతి క్షణము దేవుడిని విడిచిపెట్టి జీవిస్తున్నాం. నిజంగా ఎంత చెప్పినట్టు నేను కూడా వర్క్ తప్ప వేరే థాట్ ఉండదు నాకు. మార్నింగ్ లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతాను. ఫుల్ డేస్ ఉన్నప్పుడు కొంచెం ప్రేయర్ చేసుకున్న బయటకు వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు ఫుల్ డేస్ కాదు కదా, హాఫ్ డేస్. డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళిపోతాను, అన్నీ కానిచ్చుకుంటాను. మొత్తం ఇంట్లో పనులన్నీ బాగానే చేస్తాను, చాలా ఓపికగా, ప్రేయర్ తప్ప. నేను అందుకే తిట్టి ఈరోజు అలా కాదు, నువ్వే వాక్యం చెప్పాలన్నది. ఎందుకంటే వాక్యాన్ని కనీసం ఇలా అన్నా చదువుతామని. నేను ఎంత ప్రేమిస్తారో అంతే దేవుని విషయంలో గద్దిస్తారులేండి. దేవునికి అందుని బట్టి వందనాలు. అయితే అన్ని పనులు చేస్తున్నాను దేవునితో ఉండడం తప్ప. నేను కొన్నిసార్లు ఏడ్చి దేవునితో అనుకున్నాను, దేవా అదే స్కూల్లో వర్క్ చేస్తేనేమో స్కూల్ థాట్స్, నిమిషం రేపు ఎల్లున్న ఎగ్జామ్ అండి, ఎలా చదివించాలి, నేను నిద్రలు వేస్తానే అలాగే థాట్స్లోనే ఉంటాను. ఆ పిల్లలు ఎలాగా, ఈ పిల్లలు అలా, ఇంత అవసరమా అనుకుంటాను. లేదు, ఖాళీగా ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, నా పిల్లలకి ఏం వండి పెట్టాలి, నా ఇంటిని ఎలా శుభ్రం చేయాలి, ఇంకా ఎక్కడైనా ధూళి ఉందేమో, లేకపోతే ఇంకే పని ఏమైనా చెయ్యాలేమో
ఆ థాట్స్ తప్ప వేరే థాట్ రావట్లేదు కదా, నాకు ఇవన్నీ వద్దు కానీ కొన్ని రోజులు మంచం మీద పడుకోబెట్టు. నిజంగా అనుకున్నానండి, చాలా ఏడుస్తూ చేశాను. మంచం మీద పడుకోబెట్టు దేవా, అప్పుడు నాకు వేరే పని చేయాలని ఆలోచన వచ్చినా లెగలేను కదా, లెగలేను. అప్పుడు దేవా దేవా నీతో ఉంటాను కదా అని చాలాసార్లు ఏడ్చాను. కానీ నిజానికి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ప్రేయర్ రావట్లే, ప్రేయర్ చేయట్లా. అలా అని నాకు దేవుడి గురించి ఆలోచన రావట్లేదా అంటే దేవుడు తప్ప వేరే ధ్యాస ఏం లేదు. ఇదిగో మనం ఇంకెప్పుడు చేయాలి, ఇది చేసేయాలి, అది చేసేయాలని మన పరిస్థితులను బట్టి భయపడి వెళ్ళిపోవాలని అడిగేయాలని లేదు. దేవుడు ఏది చెప్తే అదే చేద్దామనే థాట్ ఉంటుంది. కానీ పూర్తిగా దేవునిలో ఆధారపడడం ఉండట్లేదు. ఇదివరకు నా జీవితం ఇప్పటికీ జీవితానికి చాలా మార్పు వచ్చిందండి. ఇదివరకు భక్తి అంటే ఏంటంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, లేకపోతే ఇంకొకటి కానుకలు ఇచ్చేయడమో, లేదు ఇది కాదు భక్తి అంటే. అసలు భక్తి అంటే మొదటగా దేవునిలందు శ్రద్ధ కలిగి ఉండాలి, దేవునితో అనుక్షణము అన్యోన్యత కలిగి ఉండాలి. ఒకప్పుడు చాలా అన్యోన్యత, ఏ పరిస్థితి వచ్చినా మనసులో మమ్మీ డాడీ కానీ ఇంకెవ్వరు వచ్చేవారు కాదు. దేవా అనేదాన్ని, నువ్వు ఉన్నావా, నువ్వు చూస్తున్నావా అని ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు ప్రతి క్షణం ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఇవన్నీ కాదు కానీ ఒక్క నిమిషం నీ ఒళ్ళో తల పెట్టుకుంటే చాలయ్యా అని ఏడుపు వస్తుంది. ఆ క్షణం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడాలనిపిస్తుంది నిజంగా. సో అలాంటిది జీవితం మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి బాధ్యత కలిగి ఉండాలి, కుటుంబంలో బాధ్యత ఉండాలండి. భక్తి అంటే ఓన్లీ మనం దేవుడి పని చేసేస్తున్నాం అనేది కాదు. ఇంట్లో అన్నీ చక్కబెట్టామా లేదా, ఇంట్లో పిల్లల్ని చూడగలిగామా, భర్తను చూడగలిగామా, లేకపోతే మన ఉద్యోగంలో ముందుకు వెళ్ళగలుగుతున్నామా, అన్నీ మనం బాధ్యతగా ఉన్నామా, దేవుల్లో సరిగా ఉన్నామా, ఎదుటి వారిని ఏమైనా నొప్పిస్తున్నామేమో అని ప్రతి క్షణం ఆలోచించాలి. ఎందుకంటే మన మాటల ద్వారానే ఎదుటివారిని చంపేస్తాం. మనం ఎప్పుడైనా ఎక్కువ పాపం మనం దేంతో చేస్తామంటే మన నోటితో. మనం మాట్లాడేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. అంతకుమించి దేవా ఇది నీకు ఇష్టమైంది కాదేమో, అనవసరంగా మాట్లాడానేమో అని ప్రతి క్షణం మనకు ఆలోచన రావాలి. ఒకప్పుడు ఎవరితోనైనా చిన్న గొడవ పడితే ఎలా ఉండేదంటే వాళ్ళ తప్పే అయినా సరే నేను తప్పు చేసేసాను యేసయ్య, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని నాకు తెలుసు. వాళ్ళు తప్పు చేశారని తెలిసిన నేను నీ బిడ్డను కదా, నేను నీ బిడ్డను నేను తగ్గించుకోకుండా నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు వాళ్ళతో గొడవ పడాలి అని ఆలోచించేదానండి. అప్పుడు అది ఇప్పుడు ఎలా మారుతుందంటే చేశారుగా అందుకే నేను అన్నాను అనే ఫీలింగ్లోకి వచ్చింది. నా ఆత్మీయ స్థితి పెరిగిన దానికన్నా తగ్గిందే చాలా బాధ కలిగిస్తుంది. ఎప్పుడు మనం ఎదుటివారితో మాట్లాడే మాట వల్ల మన వాళ్ళు నొచ్చుకున్నారేమో చూసుకోవాలి మొట్టమొదటిగా. రెండోది మన పద్ధతులు, మన ప్రభావం పక్క వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. మనం జీవించే ప్రతి దాంట్లో కూడా ఆలోచిస్తూ ఉండాలి, ప్రతి దాంట్లో కూడా దేవుని మీద ఆధారపడుతూ ఉండాలి. నేనైతే నిజంగా చాలాసార్లు కోరుకున్నాను, దేవుడు ఎప్పుడు ఇంకా బలంగా దేవుళ్ళను నడిపిస్తాడో నాకు తెలియదు. నేనైతే దానికోసం ఎదురు చూస్తున్నా. ఒకసారి ఎప్పుడైనా ఎక్కువ మనస్ఫూర్తిగా చేయట్లే నేను ఆరాధన. నిజంగా చేస్తే గనక నిన్ను మిస్ అయిపోయినేసి ఇప్పుడు రాక ఇన్ని రోజులు మిస్ అయిపోయాను, ఇన్ని రోజులు నీ ప్రేమను నీ కౌగిలిని విడిచిపెట్టేసి ఉన్నాను కదా అయ్యా అని చాలా ఏడుపు వస్తుంది. అంటే ఎన్నాళ్ళు మిస్ అయ్యి ఒకేసారి అమ్మని చూస్తే ఎంత బాధ కలిగి సంతోషంతో వెళ్తామో నా లైఫ్లో నాకు కూడా అలాగే ఉంటుందండి. అస్సలు నిజంగా ప్రేయర్ చేయట్లేదు. నా ఆత్మీయ జీవితం ఇంకా వర్ధిల్లాలి. ఇప్పుడు ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఇప్పుడు కూడా ఈరోజు అన్నారు ఈ వాక్యం చెప్పమంటే అందరూ చెప్తున్నారు నువ్వు టీచర్వి అన్నారు. టీచర్ నువ్వు చెప్పలేవా, భారతకు చెప్తుందా, అందరూ చక్కగా చెప్తున్నారు, నువ్వు చెప్పలేవా, అందరూ చెప్పేటప్పుడు అన్నారు. నేను టీచర్నే కానీ నిజంగా అందరూ మంచిగా ప్రేయర్ చేస్తున్నారు. భారతకు చాలా ప్రేయర్ చేస్తుంది, నాకు అక్కలో అని తెలిసిపోతుంది. ప్రేయర్ అందరూ బాగా చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారేమో. నేను ప్రేయర్ చేయట్లేదు కదండి, ఈ మధ్యన అసలు ప్రేయరే చేయట్లేదు. దేవునికే సమయం అయినప్పుడు దేవుని మాటలను ఎలా చెప్పగలను అని చెప్పాను నేను ఆయనతోటి. నిజంగా దేవునితో సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను. నిజంగా ఆ దినం వచ్చేదాకా నేను ఎదురు చూడాలి. నేను ఇందాక శ్రవంతి చెప్పింది కదా, సండే స్కూళ్ళు ఏమీ లేవు అప్పట్లో, మనం దేవుడు తల్లిదండ్రుల ద్వారా బలపరచబడ్డామని. యాక్చువల్గా మా ఇంట్లో మా అమ్మ నాన్న కాదు మొదట బలపడింది, మేమే బలపడ్డామండి దేవుళ్ళు. ఎలా బలపడ్డామంటే నేను నమ్ముతాను, చాలాసార్లు అనుకుంటాను, దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నడిపిస్తూ నేనే దేవుడిని అని చెప్పాడేమో నాకు. అందుకే ఆనాడు అర్థమైంది అనుకుంటాను. నా 7th 6th టైంలోనే దేవుడు అంటే చాలా ఇష్టం ఉండేది. నా ఇంజనీరింగ్ టైంలో అయితే 2 months ఉండి ప్రతిదాన్ని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాను బాగా. అది చాలా సంతృప్తినిచ్చింది. అంటే అబద్ధం చెప్పకపోవడం, లేకపోతే ప్రతిదీ దేవుడికి విరోధంగా ఉన్నానా లేదా అని 2 నెలల్లో కంప్లీట్గా ఆలోచిస్తూ దేవుళ్ళలోనే గడిపేశాను. అప్పుడు చాలా సంతోషాన్ని ఇచ్చింది అది. కానీ అలా చేయలేకపోతున్నాం ఈరోజు. మన లైఫ్ అంతా బిజీగా అయిపోయింది.
ఎంతసేపు వెళ్ళామా వచ్చామా, మధ్యలో దేవా థ్యాంక్ యూ లేకపోతే వందనాలు, ఆ రెండే చెప్తున్నాం. లైఫ్ అంతా అలా అలా గడిచిపోతూ ఉంది. సో మనం కూడా ఇంకా బలపడాలి. మొదటగా ఈ ఎవరైనా బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోం. చనిపోయాక మన ప్రవీణ్ పగడాల గారిది చూసాం. ఆయన అసలు చనిపోకముందు ఎవరికి తెలియదు. చనిపోయాక ఆయన వాక్యాలు వింటున్నప్పుడు ఎంత చక్కగా మాట్లాడారే, దేవుడితో ఎంత భలే ఉన్నారే ఆత్మీయంగా, అలా ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఈ 7 మాటలు, ఈ సివిలుల మలకల 7 మాటలు కూడా దేవుడు చనిపోతూ మాట్లాడిన మనకి చాలా శ్రేష్టమైనవి. మొదటగా దీని నుంచి నేర్చుకోవాల్సింది క్షమాగుణం. మనలో లేనిదే అది అసలు. యాక్చువల్గా క్షమాగుణం మనకు కావాలి. రెండోది ఏం కావాలండి? రెండో మాట దొంగను కూడా క్షమించాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు అన్నట్టుగా మొదటి నుంచి తను ఎలా జీవించిన దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అది ఉపయోగించుకున్నాడు. 2 దొంగలు అదే మాట విన్నారు కానీ ఇద్దరు ఉపయోగించుకోలే. ఒక్క దొంగ మాత్రమే ఉపయోగించుకున్నారు. మనకి దేవుడు చాలా అవకాశాలు ఇస్తున్నాడు కానీ మనం వాటిని ఉపయోగించుకోవట్లే. మూడోది తల్లిని ఆదరించాడు. ఆదరించడమే కాదు బాధ్యత కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తాం? ఒక పని చేస్తే ఇంకో పని వదిలేస్తాం. అక్కడ పని చేసి వచ్చానుగా ఇక్కడ నేను చేయలేనులే అని నీరసపడిపోతాం. లేదా తల్లిదండ్రులు చాలా రెక్లెస్గా ఉంటాం. అమ్మ ఇన్ని రోజులు కష్టపడ్డాం కదమ్మా, ఇన్ని రోజులు నీ దగ్గరికి వచ్చాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటామమ్మా అని ఫీల్ అవుతాం. కానీ మన తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఏంటి? వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళు వృద్ధాప్యంలోకి వస్తున్నారు అనేది ఆయన తెలియజేశాడు. బాధ్యత, ప్రేమ, క్షమాగుణం, నెక్స్ట్ కృప, బాధ్యత. 4వది ఆదరణ. అంటే ఏలి నా లామా నా సబక్తని, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అంటే దేవుడు తన తండ్రితో ఎడబాటిన క్షణం కూడా ఉండడానికి ఇష్టపడట్లా. ఎందుకు విడిచిపెట్టాడు అసలు? పాపంగా దేవుడు మారిపోవాల్సి వచ్చింది మన వల్ల. మన పాపాలన్నీ ఆయనలో ఉండిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఆయనకి దూరం. ఆయన దేవుడికి పరిశుద్ధుడు కాబట్టి పాపానికి దగ్గర అవ్వలేడు కాబట్టి ఆయన తండ్రి కుమారునికి చెయ్యి విడవాల్సి వచ్చింది. మనలో ఉన్న పాపాన్ని మనం ఆయన కలిగి ఉండడం వల్ల విడిపోయాడు తన తండ్రితో. మనం కూడా దేవునితో ఎప్పుడూ కూడా మన పాపం మనలోకి వచ్చినప్పుడు నేను కూడా అనుకుంటాను, నా జీవితం మారిపోయింది, ఇంకా మంచిగా లేను కదా, దేవునికి విరోధంగా ఉన్నాను, సో ఇప్పుడు దేవుడితో నేను ఉండడానికైనా సరిపోతానా అని చాలాసార్లు ఆలోచిస్తాను. అదేంటంటే దేవునితో అన్యోన్య సహవాసాన్ని విడిపోవడానికి కారణం ఏంటి? మనలో ఉన్న పాపమే. అది విడిచిపెట్టి దేవునితో ఎప్పుడు అన్యోన్యతను కలిగి ఉండాలి. 5వది దప్పికొనుచున్నాను. ఆత్మల కొరకైనా దప్పిక. ఎవరైనా చనిపోతుంటే ఇదివరకు అనిపించేది, అయ్యో వీళ్ళు చనిపోయారు, దేవుడు నరకానికి వెళ్ళిపోయాడేమో అనిపించేది. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఇప్పుడు ఎవరం పట్టించుకోవట్లేదు. అందరం నిర్జీవమైన స్థితిలో ఉన్నామండి. పరలోకం వెళ్తారా లేదా? మన పక్కన వాడు చచ్చిపోయినా అసలు వాడు దేవుడు నమ్ముకున్నాడా, వాడు పరలోకం వెళ్తాడా, మన సువార్త అందించగలిగామా, లేకపోతే వాడి స్థితి ఏంటి అనే ఆలోచన ఎవరికీ లేదు, మాకు లేదు. సో ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తేనే మన పని పూర్తయినట్టు. ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు ఉంటే అసలు ఇవన్నీ దేవుడు ఎందుకు చేయగలిగాడు? ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి. వీటన్నిటికన్నా ముఖ్యంగా ప్రాముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఈ 7 కూడా మనం కంప్లీట్గా 6 కూడా పూర్తిగా చేయగలుగుతాం. అన్ని పనుల్లో అంత కష్టం వచ్చిందని దేవుడికి తెలియదా ముందే? నన్ను దేవుడు సిలువకు అప్పగిస్తాడని తెలుసు. ఒక చాలా లేని కుటుంబంలోకి వెళ్ళాలి, అక్కడ ఎంతో కష్టపడాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆయన ఏమి సేవ చేస్తున్నాను కదా అని చెప్పి కుటుంబాన్ని విడిచిపెట్టలా. అక్కడ అటు కష్టపడ్డాడు, ఇటు కష్టపడ్డాడు, మరణమైనప్పుడు ఎంతో యాతన పడ్డాడు. ఇవన్నీ అనుభవిస్తూ కూడా అవన్నీ ముందే తెలిసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అంగీకరించాడు, నేను చేస్తానని. ఎందుకు? మన మీద ఉన్న ప్రేమతోని. సో ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుడి యందు ఇప్పుడైనా భయభక్తులు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సమస్యల కొరకు కాదు కానీ ఆత్మీయత కొరకు ప్రార్థన చేయగలిగితే మన జీవితాలు మారుతాయండి. ఈ వాక్యంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించనుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.